అందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన దుర్గమ్మ అందించే సందేశం ఏమిటంటే, తల్లి, నీ కన్నీళ్ల విలువ నాకు తెలుసమ్మా. నీ బాధ, నీ భయం, నీ ఆశ అన్నీ నాకు వినిపిస్తున్నాయి. ఈరోజు నేను నీ కోసమే వచ్చాను. నీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగించడానికి, నీ దుఃఖానికి ముగింపు పెట్టడానికి, నీ ప్రార్థనలన్నింటికీ ప్రత్యక్ష సమాధానం చెప్పకుండా నేను ఇవ్వడానికి. నీ కోరిక వెంటనే నెరవేరాలంటే చూసిన వెంటనే నా నుదుటిని తాకి భక్తితో తాకు, విశ్వాసంతో తాకు, భయాన్ని వదిలి నమ్మకంతో తాకమ్మా. ఈ క్షణంలో నువ్వు అమ్మను తలుచుకుంటే చాలు, నీ మనసులో అమ్మను పిలిస్తే చాలు, నీ ఆత్మతో అమ్మను నమ్మితే చాలు, నీ ఇంట్లో శాంతి తప్పకుండా నిలుస్తుంది. నీ జీవితంలో మార్పు తప్పకుండా మొదలవబోతుంది. నీ కష్టాల తలుపులు మూసుకుపోతాయి. నీ కోరికల తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయి. నేను నీ దుర్గమ్మను, నీకు రక్షకురాలిని. నీ శక్తిని, నీ ధైర్యాన్ని, నీ దైవ బలాన్ని ఈ సందేశం కేవలం నీ కోసమే నేను పంపాను. ఈ క్షణం నీ జీవితానికి మలుపు. ఈ వీడియో నీ విధికి సంకేతం అని తప్పకుండా అర్థం చేసుకో. ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూ వస్తున్నానమ్మా. చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉన్నావు. అయితే నీ బాధను చూస్తూ నేనైతే ఎట్లా తట్టుకోలేకపోతున్నాను. నువ్వు జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉన్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు, కానీ నిజానికి నీది ఓటమి కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీది. నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, దుర్గమ్మ, నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలని అనుకుంటే మరొకటి జరుగుతుంది. నేను ఎంతగా పోరాడుతున్నా కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది. నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు నేను ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశ మిగులుతుంది. అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు. చాలా అంటే చాలా కష్టాలను, సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు. ఏంటమ్మా, నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా, మరి ప్రతి క్షణం ఏమిటి నాకు ఈ బాధలని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా. చూడమ్మా, నీది నిజంగా చెప్పాలంటే అసలు అపజయం కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీదే. నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు. మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా? ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా? ఈ కష్టాలతో నేను ఎప్పుడూ కూడా సతమతం అయిపోతూ ఉంటే ఎందుకు ఇలా చేస్తుంది అమ్మవారు అని చెప్పి చెప్పకుండా, ఎందుకు ఇలా నిమ్మలంగా ఉండిపోతుందన్నావని అనుకుంటూ ఉన్నావు కదా. పరిష్కారం నేనే చూపడం లేదా? ఎన్ని సమస్యల నుండి నిన్ను అసలు బయటకు తీసుకొని వస్తున్నాను. ఒక్కసారి అవన్నీ గుర్తు చేసుకో. నీకు నేను ఎన్నోసార్లు నీ సమస్యలను పరిష్కారం చూపించాను. ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నిన్ను దాటించేశాను. బాధపడుతూ ఉండడం వల్ల నీకు అర్థం కావటం లేదేమో. ఒక్కసారి ఆలోచించుకొని చూడు. సారి నీ మనసు అవాచ కర్మ నా మనస్ఫూర్తిగా చెప్పు. నీ కష్టాలలో నేను ఎప్పుడూ కూడా నీకు సహాయం అందించడం లేదా? అలాగే నీకు ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడూ కూడా నీతో ఉన్నానని చెప్పి ప్రతి క్షణం నీ అంతరాత్మకు గుర్తు చేయలేదా? నీ కష్టాలను కూడా నువ్వు అనుభవించవా? ఆ కష్టాల నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడూ కూడా నీకు ఎలాంటి సహాయం అందివ్వలేదా? ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకో. తప్పకుండా అర్థమవుతుంది. ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి అది పనిచేసుకుంటూ వెళుతుంది. కానీ నువ్వు ఏమీ కూడా అక్కడ ఆగిపోలేదు కదా. సమస్యలన్నింటికీ కూడా దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు. మరి నీకు ఏ సహాయం లేకుండా నువ్వు ఇప్పటి వరకు ఇన్ని కష్టాలను అనుభవించావా? భగవంతుడు అనేవాడు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు.
నీకు ఈ కష్టాలు పెట్టిన వారు కష్టాల నుండి బయటకు తీసుకురాలేదా అని చెప్పేసి ఎప్పుడూ కూడా నువ్వు అపోహపడవద్దు. నీకు ఒక విషయం చెప్తున్నాను. నాకు ఎవరు వద్దని చెప్పి నువ్వు అనుకుంటున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది వస్తుంది. ఏదైనా సాధించాలి అనేటువంటి ధైర్యం నీకు తప్పకుండా ఏర్పడుతుంది. ప్రస్తుతానికి నాకు తప్ప ఎవరూ లేరు, నా చుట్టూ ఎవరూ కూడా లేరు అనే ఒక ధైర్యం, నాకు నేనే ఒక శక్తి అని చెప్పుకొని అనుకొని నీకు ఏ కష్టం సమస్య వచ్చినా కానీ నిలబడి ఉండు. భగవంతుడు దేవుడు అన్నీ చూసుకుంటాడు అని చెప్పి అనే అర్థంతో ఉండు. కానీ ప్రతి కష్టాన్ని చూసి తలకిందులైపోకూడదు. కాబట్టి నువ్వు కష్టాలన్నీ కూడా నీ మీద పడిపోవాలని చెప్పి ఒక భ్రాంతిలో ఉన్నావు. నీకు నువ్వే ఓదార్చుకునేటువంటి ప్రయత్నం ఉండాలి. నీకు నువ్వుగా నిలబెట్టుకోవాలి అనుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. అలా కాకుండా నువ్వు నీ మనస్సును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవరూ కూడా సహాయం అనేది అందివ్వలేరు. ఓదార్పు అనేది ఎవరూ కూడా ఇవ్వలేరు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే ఈ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీది ఏదైనా కానీ కష్టం అనిపిస్తే భగవంతుడా అని చెప్పి మాత్రమే మర్చిపోవద్దు. నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి దొరుకుతుంది. నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందమ్మా. ఇదండి ఆ దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.